లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ 40వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తిని శ్రీదేవి, దుర్గా ప్రసాద్ గౌడ్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటింటా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే మనతో పాటు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. అమ్మ నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుండి రెస్పాండ్ ఎలా వస్తుంది? బాగా జరుగుతుందండి. ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. మమ్మల్ని కూడా ప్రజలు ఏమడుగుతున్నారంటే, మీరు ఇంతకు ముందు ఉన్న సిట్టింగ్ కార్పొరేటరు అసలు రోడ్లు ఏమి బాగాలేవు, మీరన్నా వచ్చినాక రోడ్లు బాగా చేస్తారా, మెయిన్ మమ్మల్ని అడిగేది రోడ్లు చేస్తారా, మీరు చేస్తారా చేయరా అని అడుగుతున్నారు. ఓకే, అంటే మీరు ప్రధానంగా మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఇప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా. మా డివిజన్లో మెయిన్ కాల్ కూడా లిఫ్ట్ చేయరు, కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరు, మురికి కాలువలు కరెక్ట్ ఉండవు, చెత్త తీయరు, రోడ్లు అస్సలు బాగుండవు, అది ఇది అని చెప్తున్నారు. మీరు వస్తే ఏం చేస్తారు అన్నట్టే అడుగుతున్నారు. చెప్పండి అన్న, ఇప్పుడు మీ డివిజన్లో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకు బత్తిని శ్రీదేవి, దుర్గా ప్రసాద్ గౌడ్ తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? మరి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ డివిజన్ ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముందుగా డోర్ టు డోర్ మేము తిరిగినాము. రోడ్స్, డ్రైనేజ్ ఒక 5 years నుంచి అసలు ఎవరు పట్టించుకుంటలేరు అనేది నెగిటివ్ థాట్ వస్తుంది. ఇక్కడ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు అనేది ఒకటి బాగా ప్రజల నుంచి వస్తుంది. కథపాలక మండలి ఏం పట్టించుకోలేడమ్మా, కొత్త ధనాన్ని మేము కోరుకుంటున్నాం. మీరు ఏం చేస్తారు మాకు అని అంటే, ముందుగా నేను కొత్తగా రోడ్డు వేయడం తీసుకుంటున్నాను. ముందుగా లక్ష్యంగా మేము గెలవగానే ముందుగా రోడ్డు వేయడానికి లక్ష్యంగా తీసుకుంటున్నాము. డ్రైనేజ్ కానీ పైప్ లైన్స్ కానీ క్లీన్గా ఉండేటట్టు తీసుకుంటాను. అంటే మీ డివిజన్లో అంతకు ముందు ఉన్న కార్పొరేటర్ మీ డివిజన్ అభివృద్ధి చేయించలేదంటారా? మరి అంతకుముందు ఉన్న డివిజన్ కార్పొరేట్ చేయలేదు కాబట్టే కదా ఈ రోడ్లు ఇవన్నీ ఇలా ఉన్నాయి. రోడ్ వేయలేదు ఆయన ఇంకా మంచి రోడ్డును తీపిచ్చి తర్వాత రోడ్ వేపిస్తాం అన్నది కూడా ఇంతవరకు ప్రజలలో కూడా ఏం తీయలేదు. ఈ రోడ్డు చూస్తే మీకే కనబడుతుంది. ప్రజలు బాగా రోడ్డు గురించి బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓకే, మరి మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం హామీలు ఇస్తున్నారు? నేను ఫస్ట్ గెలవగానే రోడ్లు వేయడం బాధ్యతగా తీసుకుంటున్నాను, ఒక లక్ష్యంగా తీసుకుంటాను. ప్రజల ముందు ఎప్పుడు ఎల్లవేళలా నేను డ్రైనేజ్ కానీ నీటి సమస్య కానీ క్లీన్గా ఏం లేకుండా మంచిగా వాళ్ళకు స్పందిస్తానని ఒక కాల్తోనే లిఫ్ట్ చేసేటట్టు నేను ప్రధాన సమస్యగా తీసుకుంటాను. ఓకే, చాలా మంది అంటే ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇస్తారు. మరి మీరు ఇచ్చిన హామీలకు మీ డివిజన్ ప్రజలకు కట్టుబడి ఉంటారా? మరి 100% కట్టుబడి ఉంటాను. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి 100% అభివృద్ధి చేస్తుంది. మీకే కనబడుతుంది. ఉచిత విద్యుత్ ప్రయాణం కానీ అవన్నీ కనబడుతున్నాయి కదా మీకు. మనకేమున్నది ఇప్పుడు మా తిరుమల మా 40వ డివిజన్ తిరుమల నగర్కు చెందిన వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు ఈ మెయిన్ రోడ్ నుంచి. నేను గెలవగానే మెయిన్ రోడ్ సమస్య ఇది ఒక లక్ష్యంగా తీసుకొని ఇది వేయడం నా పూర్తి బాధ్యతగా తీసుకుంటాను. ఓకే, చివరిగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మరి పూర్తిగా నేను ప్రజలకు ఏం చెప్పాలనుకుంటానంటే, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటానని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మీ సమస్యలను నేను ఎదుర్కొని మీ ముందు పెడతానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. మరి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఈ డివిజన్ గెలవబోతారా? ఖచ్చితంగా 100% కాంగ్రెస్ గెలవబోతున్నది. విజయకేతనం ఎగరవేస్తున్నది. ఎందుకంటే ప్రజల మద్దతు బాగుంది. ప్రతి ఇంటింటా పోతున్నా సమస్యలు చెప్తున్నారు కానీ మాకు అభివృద్ధి జరిగిందని ఎవరు అంటలేరు. కనీసం మేము అదే చూస్తున్నాము. మీరన్నా ఈ డివిజన్లో వచ్చి మంచి ఇవన్నీ క్లీన్ మంచి రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థను తీసుకుంటారని అంటున్నారు ప్రజలు. అందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ. సో చూసారు కదా, మొత్తానికైతే 40వ డివిజన్లో గత 5 సంవత్సరాలుగా కూడా ఎక్కడి రోడ్లు అక్కడనే ఉన్నాయి, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు. అంతకుముందున్న కార్పొరేటర్ కనీసం డివిజన్ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదని కూడా అంటే ఇంటింటికి తిరిగినప్పుడు ఓటర్లు వీళ్ళ సమస్యల గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు, ఖచ్చితంగా మీరు భారీ మెజారిటీతో గెలుస్తారు. మీరు వచ్చిన తర్వాతనైనా మా డివిజన్ అభివృద్ధి చేయించాలంటూ కూడా కోరుకుంటున్నారు. అంటే ఇతను కూడా ఏం చెప్తున్నారంటే, ఈ డివిజన్లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా. ఇప్పుడు
ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే రూలింగ్ పార్టీ ద్వారా ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.